ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దాన సందేశం మార్కు సువార్త 11వ అధ్యాయం 11 నుండి 13 గల పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు అంజూరపు చెట్టు గురించి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంజూరపు చెట్టు ఉపమానం దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఆకలి కొని ఒక అంజూరపు చెట్టును చూసినప్పుడు దానికి ఆకులు తప్ప కాయలు లేవు. అప్పుడు ప్రభువు దానిని శపించినాడు. మరి ఎన్నటికీ ఇక నువ్వు కాపు కాయకుందుగాక అని చెప్పినప్పుడు అది ఎండిపోయింది. వారు ఉదయమున దేవుడు అలా చెప్పారు. సాయంకాలం మరల తిరిగి వస్తున్నప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 8 నుండి 22 వచనాలు చూస్తే, 18 నుండి 22 వచనాలు చూస్తే ఆ చెట్టు ఎండిపోయినది. అప్పుడు శిష్యులు అడిగారు, ఇది ఎందుకు ఎండిపోయిందంటే, విశ్వాసముతో సందేహింపకుండా మీరు ఏది అడిగినా అది జరుగుతుంది. ఈ కొండను పెకిలిన సముద్రములో పడును కాకంటే పడుతుంది. ప్రియులారా, కనుక మనం విశ్వాసముతో అడగాలి, విశ్వాసంతో ఏదైనా చేయాలి. కనుక మనకు విశ్వాసం ఉండాలి, మంచి జీవితం మనం కలిగి ఉండాలి, ఫలాలు కలిగి ఉండాలి. ఫలాలు లేని జీవితం వ్యర్థం. ఫలాలు లేకుంటే శపించబడతావు. అంజూరపు చెట్టు ఫలాలు లేవు, చెట్టు మాత్రము ఆకులు మాత్రం కలిగి ఉన్నది. అంజూరపు చెట్టు గురించి ప్రభు మాట్లాడుచున్నాడు. కనుక నీ విశ్వాసము నీవు ఆశీర్వదించబడతావు. కనుక శపించబడిన రీతిగా అంజూరపు చెట్టు ఎండిపోయిన రాతిగా మరి ఆ కాయలు లేని రీతిగా నువ్వు ఉండకు, ఫలించేటి వృక్షముగా ఉండు, నువ్వు బహుగా ఫలించాలని యోహాను సువార్త 15వ అధ్యాయము 1-5 వచనం దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు ఇటు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మీ వెనుకలో నూరంతలు ఫలింపచ్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.